తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ కృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కర్కటక రాశి పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి కుజుడు కొంత మెరుగైన ఫలితాలు అందిస్తున్నాడు. రాజ్యస్థానాధిపతి భాగ్య రాజ్యాల్లో సంచారం చేసుకుంటూ అదొక మంచి అద్భుతమైన ఫలితం కింద చెప్పొచ్చు. ప్రారంభం నుంచి కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. తదుపరి గురుడు ఈ రాశిలో ఉండి నుంచి వ్యయస్థానం నుంచి రాశిలో సంచారంగా వ్యయస్థానంలోకి మారటం జరిగింది రాశి నుంచి. తద్వారా గురుడు కొంత ప్రత్యేకమైనటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తున్నాడు. గత జీవితంలో మీకు జరిగినటువంటి కొన్ని నష్టాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, వాటి నుంచి మీకు ఒక రకమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాన్ని అందించే విధంగా గురుడు వీరికి దోహదకారి అవుతున్నాడని చెప్పొచ్చు. తదుపరి ఈ రాశిలో ఉన్నవారికి కుటుంబంలో ఉండేటువంటి శుభకార్యాలు కానివ్వండి, కుటుంబ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, తద్వారా వాటిని కొంచెం మెరుగైనటువంటి ఒక సురక్షితమైనటువంటి వ్యవస్థగా మార్చుకునేటువంటి అవకాశాలు కలిగిస్తున్నాడు. ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని బాధ్యతలు, తర్వాత వచ్చేసి వాళ్ళు నిర్వర్తించాల్సిన కొన్ని కార్యక్రమాలు, తద్వారా సామాజికంగా వీళ్ళకి కొన్ని మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా స్పెక్యులేషన్ వీళ్ళకి లాభదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. దీనికి ఈ రాశికి బాగా దోహదకారి అయ్యేటువంటి గ్రహం కుజుడు. ధనస్థానాధిపతి రవి యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి సంవత్సరం, అదేవిధంగా భాగ్యాధిపతి గురుడి యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి సంవత్సరం. గత సంవత్సరం మీరు ఎన్నో పనులు ప్రారంభించి వదిలేశారు. అదేవిధంగా వచ్చేసి చేద్దాం అనుకున్న పనులు చేయలేకపోయారు. కారణాలు అనేకం. కాలం కలిసి రాలేదు, కొన్ని విషయాల్లో మీకు నష్టాలు, కొన్ని విషయాల్లో ప్రతిఘటనలు, కొన్ని విషయాల్లో వచ్చేసి చేయలేకపోవటాలు, మీ స్థాయికి మించినటువంటి స్థితిని ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం వాటన్నిటిలోనూ కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం కింద చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా మీకు వనరులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఆశలు ఎన్నో ఉంటాయి. అన్నీ మీరే చేయాలనుకుంటారు, కానీ కొన్ని మాత్రమే మీరు చేయగలుగుతారు. ఎక్కడికి సంతృప్తి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ప్రపంచం మొత్తం నేను చెప్పినట్లే నడవాలి, లేదంటే వచ్చేసి చంద్రుడు అవటంతో, చంద్రుడు మనస్సు కారకుడు. మనస్సు అనేది ఏదైనా ఆలోచిస్తుంది. నేనే అన్నీ చేయగలుగుతాను, అన్నీ నా మూలకంగానే అవుతాయి, నేను లేకపోతే ప్రపంచమే లేదు, ఇలాంటి ఆలోచనలు చేస్తాడు ఎక్కువగా కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు దాని నుంచి ఒక యథార్థమైన స్థితి, నా యొక్క పరిధిది ఇది వరకు నాకైతే చాలు, అలా వీళ్ళు ఒక సంతృప్తి స్థాయికి వస్తే వీళ్ళకి అన్ని పనులు నెరవేరుతాయి. ఆ సంతృప్తి స్థాయి తీసుకురావడానికి 2026 సంవత్సరం దోహదకారి అవుతుంది. అంటే మనిషికి అది అవ్వట్లేదు కాబట్టి అది వదిలేస్తారు. ఎందుకంటే చంద్రుడిలో సంచలత్వం ఉంటుంది. నీళ్లు జల సంబంధమైన రాశి అవడంతో అదేంటంటే జలం ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇటు పక్కకు మరలుతుంది, ఇంకో పక్కకు మరలుతుంది. ఆ విధంగా అటు మార్పులు చేర్పులు సంవత్సరం మొత్తం కూడా ఆ విధమైనటువంటి ఒడిదుడుకులు, మార్పులు చేర్పులు ఉంటూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఒక సరైనటువంటి మార్గంలో పయనించడానికి దోహదకారైనటువంటి మార్గాన్ని నిర్మించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఉద్యోగపరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగం ఏర్పడుతుంది, మొదటి అర్ధ భాగంలోనే ఏర్పడుతుంది. ఉద్యోగపరమైనటువంటి కోరుకునే వాళ్ళకి స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. కుజుడు పంచమాధిపతి, రాజ్యాధిపతి కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఈ సంవత్సరం వీళ్ళకు చాలా అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంది. తద్వారా వీళ్ళకు కొన్ని పరిస్థితులు వీళ్ళ ఆధీనంలోకి వస్తున్నాయి. జీవితకాల లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ సంవత్సరం కొంచెం మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పొచ్చు. గతంలో కోల్పోయినటువంటి వాటిని, ఆస్తిపాస్తులు కానివ్వండి, గౌరవ మర్యాదలు కానివ్వండి, ధనం కానివ్వండి, తిరిగి దక్కేలా చేయడానికి ఈ సంవత్సరం దోహదకారి అవుతుంది కర్కాటక రాశికి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రయాణ మూలకంగా విదేశాల నుంచి లాభసాటిపరమైనటువంటి వ్యాపారం దక్కేటువంటి అవకాశం, సముద్రాల మీద చేసేటువంటి వ్యాపారం, వర్తక వాణిజ్యాలు కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానివ్వండి, తద్వారా మీకు మంచి లాభం జరిగేటువంటి అవకాశం. అంటే సముద్రాల నుంచి చాలా ఉపద్రవాలు, ఇబ్బందులు, తుఫాన్లు వస్తుంటాయి. అలానే కొంతమందికి సముద్రాలు, లేదంటే సముద్రాల మీద చేసేటువంటి రత్నాల వ్యాపారం లాంటివి కానివ్వండి, సముద్రం మనకి కొంతమందికి అదృష్టాన్ని కూడా ఇస్తుంది. ముత్యాలు, రత్నాలు, శంఖాలు ఇలాంటివి దొరుకుతాయి. వీళ్ళకి నీళ్ళు అదృష్టాన్ని ఇస్తుంది. నీళ్లతో చేసేటువంటి పని వల్ల బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొన్ని అనుభవాలు గతంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మీకు నిజమైనటువంటి లబ్ధిని చేకూరేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు 2026. ఇప్పుడు మనకి తెలుగు సంవత్సరాలు రకరకాలుగా ఉంటాయి, కానీ మీరు గమనిస్తే గత పరాభవంలో పుట్టిన వాళ్ళు ప్రపంచంలో ఇలా ఉన్నత స్థితిలో ఉన్నారు చాలామంది ఈ సంవత్సరం, ఆర్థికంగా కూడా. ఎందుకు? ఆ సంవత్సరం మీరు గమనించండి, గురుడు ఉచ్చలో ఉన్నాడు. ఈ పరాభవంలో కూడా గురుడు ఉచ్చకు వస్తున్నాడు. 60 ఏళ్ళకి 5 12 60 గురుడు 12 ఏళ్ళు ఒక సంచారం. మళ్ళీ ఈ సంవత్సరం గురుడు ఉచ్చలోకి వస్తున్నాడు.
అందువల్ల మీకు అవమానం అనేది కాదు. మీకు కావాల్సింది ఏంటంటే మీరు మీ యొక్క పదాన్ని నిర్ణయించుకోండి. 10 పనులు మీరే చేయాలనుకోవద్దు. ఒకటే మీరు నిర్ణయించుకోండి. ఆ పని పూర్తవుతుంది. మీ లక్ష్యం ఒకటి పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి శ్రమించండి. ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు గౌరవ మర్యాదలు, సంఘంలో వచ్చే పేరు ప్రతిష్టలు ఇవన్నీ మీకు లభించేటువంటి సంవత్సరం 2026వ సంవత్సరం. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ మనుషుల స్వభావాలను కూడా రాసుల ప్రకారం విభజించుకుంటే జలం, అగ్ని, వాయు, అలానే వచ్చేసేసి మీకు భూతత్వం. భూతత్వానికి సంబంధించిన విషయాల్లో వచ్చేసరికి భూతత్వానికి కొంత అద్భుతమైన కాలం 2026. అలానే భూతత్వం తర్వాత లబ్ధి పొందేది జలతత్వ రాశులు. అందువల్ల వీళ్ళకి సెకండ్ గ్రేడ్ ఫలితాలు ఈ సంవత్సరం కలుగుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గురుడు ఏ స్థానంలోకి వెళ్ళిన తర్వాత సద్వ్యయం చేస్తాడు, శుభకార్యం చేస్తాడు. ఇల్లు కట్టించాడు, దానివల్ల ఖర్చు అవుతుంది కానీ మిగులుతుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు, అది చేయాలనుకున్నారు చేయలేకపోతారు, ఈ సంవత్సరం చేయగలుగుతారు. లేదంటే వచ్చేసి ఒక కన్స్ట్రక్టివ్ ఎక్స్పెండిచర్ ఏదైనా కావచ్చు, ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. ఆ సంతృప్తితో మీరు ఖర్చు పెట్టండి, తద్వారా మీకు లబ్ధి ఉంటుంది. దాని తర్వాత రిటర్న్స్ వస్తాయి మళ్ళీ మీకు. ఎందుకంటే గురుడు మళ్ళీ ఈ రాశిలోకి ఉచ్చకు వస్తున్నాడు కాబట్టి ఆ పరమైనటువంటి గౌరవం కోరుకోండి, మర్యాదను కోరండి, సమాజంలో ఉన్నతిని కోరండి, ఖర్చు పెట్టండి, మీకు మళ్ళీ లబ్ధి చేకూరుతుంది. గౌరవ మర్యాదలు మీకు లభిస్తాయి, ఉన్నతమైన స్థితి లభిస్తుంది, అధికార యోగం మీకు దక్కేటువంటి అవకాశాన్ని ఈ సంవత్సరం కలిగించేటువంటి సంవత్సరం కింద చెప్పచ్చు. ఏ దేవత ఆరాధన ఖచ్చితంగా వీళ్ళు చేయాలి ఈ సంవత్సరం పొడవునా? ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించాలి. ఈ రాశి వాళ్ళకు ప్రత్యేకమైన శక్తి ఏంటంటే స్త్రీ శక్తి. అది అమ్మవారి రూపంలో, అది ఎవరైనా కావచ్చు, దుర్గ కావచ్చు, లక్ష్మి కావచ్చు. సముద్రం నుంచి ఎవరు పుట్టారంటే ఆబ్వియస్లీ లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించండి, ఆవునేత్తో దీపం పెట్టండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మిని పూజించండి, సువాసన ద్రవ్యాలు లక్ష్మీదేవికి సమర్పించండి, మంచి తెల్లటి వస్త్రాలు లక్ష్మీదేవికి సంబంధించండి. తద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది, మహాలక్ష్మి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం కలుగుతుంది, మంచి పురోగతిని చూడగలుగుతారు. అలానే ముత్య ధారణ, మంచి ముత్యాన్ని ధరించండి. ముత్యాలు ఏ రూపంలో ధరించినైనా ధరించండి, మీకు మంచి మేలు చేకూరుతుంది. ముత్యాల వల్ల ఏంటంటే మీ మనసు ప్రశాంతత, మంచి ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకు కలిగించేటువంటి యోగం కింద చెప్పచ్చు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకుని ఈ సంవత్సరం అంతా మీకు ప్రశాంతవంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.